మిత్రులందరికీ జై శ్రీరామ్. మిత్రులారా, దయచేసి మీరు ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత ఇంకొక 10 మందికి షేర్ చేయండి. వ్యూస్ కోసమో లైక్స్ కోసమో కాదండి. ఈ విషయం 10 మందికి తెలియని ఒక ఆలోచనతో ఈ మాట చెప్తా ఉన్నాను. నా కోరిక మన్నించి ఈ వీడియోని 10 మందికి షేర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. ఇక విషయానికి వస్తే మిత్రులారా, భారతదేశంలో ఉత్తరాఖండ్, జార్ఖండ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళ, గుజరాత్ ఇలా అనేక ప్రాంతాల లోపల హిందువుల పైన మూకుమ్మడి దాడులు జరుగుతూ ఉన్నాయి. నిన్నగాక మొన్న గణేష్ నిమజ్జన నవరాత్రి సందర్భంగా ఊరేగింపులు చేస్తూ ఉంటే ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా మా దర్గా ముందు నుంచి వెళ్ళొద్దు, మా మసీదు నుంచి వెళ్ళొద్దు అని చెప్పేసి రాళ్లతో మసీదుల నుంచి, ప్రార్థన మందిరాల నుంచి, దర్గాల నుంచి పెద్ద పెద్ద రాళ్ళు యొక్క ర్యాలీలో పాల్గొన్నటువంటి హిందువుల పైన వేసి తలలు పలిన సందర్భాలు అనేకం మనకు కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. ఇక అనేక రాష్ట్రాల లోపల హిందువులపై దాడులు జరుగుతున్నాయి అని ఆలోచించలేపే ఆ దాడులు కాస్త మన తెలుగు రాష్ట్రాల కూడా పాకాయి. ఈ సందర్భాన్నంతా చూస్తూ ఉంటే హిందువుల భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారబోతా ఉందా, హిందువుల భవిష్యత్తు ఆందోళనకరంగా ఉండబోతా ఉందా అనిపిస్తూ ఉంది. ఇక విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెడనలో హిందువులపై నుండి దాడి హిందూ సమాజం అంతటిని కూడా భయాందోళనకు గురి చేస్తూ ఉంది. అంత పెద్ద స్థాయిలో అక్కడ దాడి జరిగింది. పెడనలో గణేష్ నవరాత్రుల సందర్భంగా హిందూ సోదరులంతా నిమజ్జన ఊరేగింపులో పాల్గొని కాషాయపు ధ్వజాలను మండపాలపైన, స్తంభాలపైన కట్టుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత వచ్చినటువంటి మిలాదున్ నబీ ముస్లింల పండుగ కార్యక్రమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో భాగంగా ముస్లిం యువకులు హిందూ దేవాలయాలపైన, మండపాలపైన, స్తంభాలపైన కాషాయ ధ్వజాలను తీసేసి వారి యొక్క జెండాలను కట్టడం ప్రారంభించారు. ఈ ఘటన చూసినటువంటి హిందూ సోదరులు వెళ్ళి మా కాషాయ ధ్వజాలు తీసి కింద ఎందుకు పడేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడంతో అక్కడ ఘర్షణ చెలరేగింది. వాళ్ళు ఘర్షణ పెట్టుకున్న తర్వాతకి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ కొద్దిసేపటికే పెడన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఒకేసారి గుంపులు గుంపులుగా 300 పైగా మంది ముస్లింలు ఆ గ్రామంపై పడ్డారు. రాడ్లు, కట్టెలతో, రాళ్లతో మరి దేవాలయాన్ని కూల్చివేస్తామని చెప్పేసి దేవాలయానికి వెళ్ళారు. దేవాలయంలో ఉన్నటువంటి కొన్ని గదుల అద్దాలు పాల్గొట్టారు, బీభత్సం సృష్టించారు, హిందువులపై పెద్ద ఎత్తున దాడులు చేశారు. ఈ గొడవలను ఆపడానికి మధ్యలో ప్రయత్నం చేసినటువంటి పోలీస్ అధికారులను కూడా చూడకుండా వాళ్ళ తలలు పాల్గొట్టారు రాళ్లతో. స్థానికంగా ఒక సోదరు చెప్పిన దాని ప్రకారం ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ తల పైలని చెప్పి ఒక సోదరు చెప్పడం జరిగింది. ఇలా చాలామంది కూడా మరి పెద్ద ఎత్తున గాయాలయ్యాయని చెప్పి చెప్తా ఉన్నారు. పెడనలో హిందువుల పైన రాళ్లతో 300 పైగా మంది ముస్లింలు దాడి చేసి కొట్టి గాయాల పాలు చేస్తే మరి పోలీసుల యొక్క తలలు పగలగొడితే ఇప్పటి వరకు ఈ విషయము జరిగి 2 రోజులైనా కానీ బయటికి రాలేదంటే ఈ విషయం బయటికి రాకుండా అధికారులు, ప్రభుత్వం ఎంతగా ఆరాటపడ్డారో ఇక్కడ అర్థమవుతా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం మూకల గుంపు ఏకదాటిగా ఒక ఊరిపై పడి హిందువుల దేవాలయాన్ని కూల్చే ప్రయత్నం చేశారంటే పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందో అర్థం చేసుకోండి. మరి పోలీసులు అక్కడ ఉండగానే మరి ఇంత పెద్ద గొడవ జరిగిందంటే భవిష్యత్తు ఏంటి, హిందువుల భవిష్యత్తు ఏంటి,
ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కృష్ణా జిల్లా పిటలటువంటి ఈ ఘటన నిజంగా కూడా హిందూ సమాజం అంతటి కూడా హెచ్చరిక. ఇది గుర్తుపెట్టుకోండి. హిందూ సమాజం అంతా ఇప్పటికి కూడా జాగృతమై సంఘటితంగా ఐకమత్యంగా పోరాడపోతే సమాజంలో మరి తమ యొక్క స్వస్థలంలో గ్రామాల్లో జీవించినటువంటి పరిస్థితి ఉండదేమన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఇప్పుడు ప్రతి ఒక్క చోట కూడా. హిందూ మిత్రులారా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి ఇలాంటి అరాచక శక్తులను అడ్డుకొని సనాతన ధర్మాన్ని కాపాడి మరి మన స్వస్థలంలో మనం సజీవంగా సురక్షితంగా జీవించాలంటే ముందుకొచ్చి పోరాడవలసిన సమయం ఇది. నాకెందుకులే అనుకుంటే నాశనం అయిపోయేది మీరే గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా సమాజం ఇక్కడ జరిగిన ఘటన నేపథ్యంలో మేల్కోకపోతే ఈ సమాజాన్ని ఎవ్వరు కూడా కాపాడేటువంటి పరిస్థితి ఏర్పడదు. ఎందుకంటే పోలీసులను లెక్క చేయకుండా, ప్రభుత్వాలను లెక్క చేయకుండా ఈ రకమైన దాడులు జరుగుతూ ఉన్నాయంటే ఒక్కసారి పరిస్థితి ఏంటో ఆలోచించండి. మరి బంగ్లాదేశ్లో మైనార్టీలు ఉన్నటువంటి హిందువులపైన దాడులు జరిగాయంటే కొంత అర్థం ఉంది. కానీ భారతదేశం లోపల మెజార్టీ ఉన్నటువంటి హిందువులపైన కూడా అదే రకమైన దాడులు జరుగుతూ ఉంటే మనము జీవించి ఉన్న చనిపోయిన శవాలతో సమానం. శక్తి ఉండి మనపై జరుగుతున్న దాడులు చూస్తూ, దేవాలయాలపై దాడులు చూస్తూ కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా నిశ్శబ్దంగా మౌనం వహిస్తూ ఉన్నామంటే మన జీవితానికి అర్థం ఉండదు. మిత్రులారా, ఒక్క విషయం ఆలోచించండి. సనాతన ధర్మాన్ని పాటిస్తూ హిందూ దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తేనే గొప్ప కాదండి. తను హిందూ అస్సలు అనిపించుకోడండి. నమ్మిన సనాతన ధర్మాన్ని నువ్వు వెళ్ళి మొక్కుతున్న ఆలయాలకు కూడా ఆపద వచ్చినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడి కాపాడుకున్నవాడే నిజమైన హిందూ. ఇతరులు వాళ్ళ యొక్క ధర్మం అనుకోండి, వాళ్ళ మతం అనుకోండి, వాటి కోసం వాళ్ళు బయటికి వచ్చి ఇతరులపైన దాడులు చేస్తూ ఉంటే గుంపులుగా, మనం మాత్రము యూట్యూబ్లో వీడియోలు పెట్టి ఫేస్బుక్లో పోస్టులు చేసి అక్కడితో సంతోషపడతా ఉన్నాం. తప్పు లేదు. ఫేస్బుక్లో యూట్యూబ్లో కూడా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, విషయాన్ని 10 మందికి చేరవేయడానికి పోస్ట్ చేయండి, తప్పులేదు. కానీ అందరూ కూడా అలాగే పోస్టులు చేసుకుంటూ వెళ్తే మరి సమస్య దగ్గరకి వెళ్ళి ఎక్కడైతే గొడవ జరుగుతూ ఉందో మరి ఆ ప్రాంతానికి వెళ్ళి నిలబడి పోరాడేది ఎవరు? కనీసము హిందువుల పైన దాడులు జరుగుతున్న క్రమం లోపల అక్కడికి వెళ్ళి మేమున్నామని దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఓదార్చి ధైర్యం చెప్పేవారు ఎవరు? అందుకోసం ఆలోచించండి మిత్రులారా. హిందూ సమాజం అంతా ఇప్పటికైనా మేల్కొని ఎవరైతే నిజంగా కూడా మరి ఇలాంటి సమస్యల పట్ల స్పందిస్తున్నట్టు యువకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, హిందువాదులు కావచ్చు, హిందూ సంస్థలు కావచ్చు, ఎవరైనా సరే బయటకు వచ్చి ప్రత్యక్షంగా పోరాడే వరకు మీ వంతు సహకారం అందించండి, వాళ్ళకు సపోర్ట్ నిలవండి. దయచేసి మీ చుట్టూ ఉన్నటువంటి హిందూ సమాజాన్ని జాగృతం చేయండి. తద్వారా మన యొక్క ధర్మాన్ని రక్షించుకుందాం, మన కుటుంబాలు కాపాడుకుందాం, మన ఆలయాలను రక్షించుకుందాం. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. అందరం కూడా అనుకుంటే ఇది పెద్ద అసాధ్యం కాదు. అందరూ ఐకమత్యంగా రమ్మని సమరం సాగిద్దామని చెప్పేది ఇతరులపైన దాడులు చేయడానికి కాదండి. కనీసం గుంపులుగా వచ్చి మన పైన దాడులు చేస్తే, ఆలయాలపైన దాడులు చేస్తే కాపాడుకోవడం కన్నా మనం సంఘటితం కావాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా అర్థం చేసుకుంటారని కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి.